నేడే 52 మండలాల్లో వడగాల్పులు, అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ ఎండీ సూచన. రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 24 గంటల్లో 52 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తు నిర్వహణ సంస్థ అయితే తెలియజేసింది. శ్రీకాకుళం జిల్లాలో 8 మండలాలు అన్నమాట. విజయనగరం జిల్లాలో 10 మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లాలో 12 మండలాలు, అల్లూరు సీతారామరాజు జిల్లాలో 6 మండలాలు, కాకినాడలో 5 మండలాలు, తూర్పుగోదావరిలో 6 మండలాలు, ఏలూరులో 2 మండలాలు, ఎన్టీఆర్ జిల్లాలో 3 మండలాల్లో వడగాల్పులు వేస్తాయని ఆయన పేర్కొన్నారు. ఇలా ఉండగా మనకి నిన్న భారీగానే వడగాళ్ళు అయితే వీసినాయి అన్నమాట. సో మనం చూసుకుంటే ఇలా, ఎందుకంటే ఎండ దెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలని ఆయన సూచించారు. ఎండలో వెళ్ళేటప్పుడు టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలని, వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా జాగ్రత్త పడటంతో పాటు ప్రజలు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలన్నారు. వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ఓఆర్ఎస్, ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్, ఇంట్లో తయారు చేసిన లస్సీ, నిమ్మ నీరు, కాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి అయితే తాగాలని చెప్పారనమాట. సో ఈ విధంగా ఈ జిల్లాల్లో 52 మండలాల్లో తీవ్ర వడగాల్పులు అయితే రాబోతున్నాయి. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.